పాత రోజుల్లో ఉన్న సంప్రదాయం ఏదోళ్ళు ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారబ్బా అని అది చూసి ముసలోళ్ళు ఇట్టాగే అనుకుంటారులే అనుకునేవాడిని. అంటే ఆ వయసులో ఉండే చెప్పల చిత్తం ఉంటుంది కదా మనకి. ఇప్పుడు మనకి ఇవాళ చూశాక ఆ రోజులే బాగుంది కదా అనిపిస్తాం. ఇంత దారుణం లేదు కదా. ఏ సభలో వైఖరులు ఉండేది, చంద్రబాబు నాయుడు ఆందోళన చేసిన సందర్భాలు చూశాను, జగన్మోహన్ రెడ్డి ఆయన పేరేంటి రాజశేఖర రెడ్డి పడుకున్న రోజులు చూశాను, అన్నీ కవర్ చేయడం చూసాం. అవన్నిటితో పోల్చుకుంటే ఇవాళ పరిస్థితి ఏంటంటే అసలు రాజకీయము దరిద్రంగా తయారైపోయింది, వ్యవస్థలు దరిద్రంగా తయారైపోయినాయి. అటుంటావా ఇటుంటావా అదేదో ఆ పాట ఉంది కదా, ఆగట్టుకుంటావు ఇగట్టుకుంటావు, అలాంటి స్టేజీలోకి దిగజారిపోయాక ఇంకా దాని మీద ఎంత చర్చించినా దండగే. ఎందుకంటే ఎవడో మారడు. ఇదివరకు ఈ చర్చ వల్ల, ప్రజాస్వామ్యతమైన చర్చ వల్ల నాయకుల ఆలోచనలో మార్పు వచ్చేది, పార్టీల విధి విధానాల్లో మార్పు వచ్చేది, నిర్మాణాత్మక చర్చ జరిగేది, మేధావుల యొక్క అభిప్రాయాలను తీసుకునేవాడు. ఇప్పుడు మేధావులే వెధవలని చెప్పి ప్రజలకు పరిచయం చేస్తున్నప్పుడు ఇంకా మంచి ఎక్కడ ఉంటది? అవును. రఘురామకృష్ణరాజు గారికి మంచి ప్రతిఫలం అనాలి, లేదంటే మంచి గౌరవం దక్కిందా? ఖచ్చితంగా రాజ్యాంగబద్ధమైన పదవి, ఆయనకు మంచి అవకాశం వచ్చింది. ఆయన ప్రవర్తనని చూసే అవకాశం మనకు లేకుండా పోయేది. నేనేమనుకున్నా అంటే జగన్ కూడా ఉండాలా అందులో. ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తాడు, చంద్రబాబు ఎలా స్పందిస్తారు, లోకేష్ ఇప్పుడు అదే శాసనసభలో ఉన్నాడు కాబట్టి ఎలా స్పందిస్తారు, వీళ్ళ నలుగురి సంవాదము పైన స్టేజీలో రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు ఉండాలి.